ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులర, ఆత్మస్వరూపులర, ప్రేమస్వరూపులర, సనాతన ధర్మ ప్రేమికులర, హైందవ సోదరులర, అందరికీ నమస్కారం. సాయిబాబా గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలకు ఇంతకాలం సమాధానాలు చెబుతూ వచ్చాం. దాన్ని పూజనీయ మోహన్ భగవత్ గారి ఉద్దేశం బాబా గారి విషయంలో స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఇక ఈ సమస్యపోయింది అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, అమాయక భక్తులు. కానీ ఈ సమస్య పోయే అవకాశం లేదు. మళ్ళీ ఏదో ఒక రూపంలో మళ్ళీ ఏదో మరొకరి రూపంలో వస్తుంది. ఎందుకంటే బాబాని విమర్శిస్తున్నటువంటి వారు ఏమీ తెలియని వాళ్ళు ఏం కాదు. వాళ్ళు ఎక్కడో వేరే దేశంలో ఉండటం లేదు. అలాగే సమాజంలో వాస్తవ పరిస్థితులు కూడా తెలియని వాళ్ళు కాదు. అన్నీ తెలిసి చేస్తున్న విమర్శలు. ఒక రకంగా చెప్పాలంటే నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి వారు. నిద్రపోయేవాడిని లేపవచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వారిని ఎవరు లేపగలరు అని ఒక సామెత ఉంది. అలా ఇక నుంచి నేను పేర్లు ఎత్తను. ఎందుకంటే నేను పేర్లు ఎత్తుతుంటే కొంతమందికి కోపం వస్తుంది. అందుకని పేర్లు అక్కర్లేదు. అందరికీ తెలిసిన వాళ్ళే కదా. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అని బాబాని విమర్శిస్తున్న వారు ఎవరో అందరికీ తెలుసు. కాబట్టి వారికి అన్నీ తెలుసు. కనుక తెలిసి కావాలని చేస్తున్న వారిని ఎవరైనా మార్చగలరా? సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి వారు నాకు తెలియజెప్పండి, నన్ను మార్చండి అంటున్న విధానం ఏదైతే ఉందో అది నిజంగా ఏమీ తెలియని వారికి అయితే తప్పకుండా మార్చవచ్చు. అన్నీ తెలిసి కావాలని చేస్తున్న వారిని మార్చడం అసాధ్యం. వారు ఏమన్నారంటే, నా ఛానల్కి వచ్చి చర్చలో పాల్గొనండి. మనం ఏమన్నామంటే, ఎక్కడో రహస్యంగా ఒకచోట ఇద్దరు కూర్చొని మాట్లాడడం ఎందుకు? న్యాయ నిర్ణేతలు అంటూ ఉండాలి కదా. ఎవరికైనా న్యాయ నిర్ణేతలు ఎవరు? ఈ ప్రజాస్వామ్యంలో కానీ, ఏ దేశంలో కానీ, నాయకులకు కానీ, దేవుడికి కానీ, పండితులకు కానీ ఎవరినైనా ఒప్పుకోవాల్సింది ప్రజలు. ప్రజలు ఒప్పుకుంటే పండితుడివి, ప్రజలు ఒప్పుకుంటే నాయకుడివి, ప్రజలు ఒప్పుకుంటే దేవుడు. ప్రజలు కాదండి దేవుడు కూడా ఏమీ చేయలేడు, దేవుడు కూడా దేవుడు కాదు. ప్రజలు ఒప్పుకున్నవాడే దేవుడు, ప్రజలు ఒప్పుకున్నవాడే నాయకుడు. శాస్త్రాల్లో ఉండాలి, పురాణాల్లో ఉండాలి అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, అది వారి ఇష్టం. వారు శాస్త్రాల్లో చెప్పిన వారినే నమ్ముకొని ఆరాధన చేసుకోవచ్చు, పురాణాల్లో చెప్పినటువంటి వారిని ఆరాధన చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎదుటి వారిని కూడా నువ్వు శాస్త్రాల్లో పురాణాల్లో ఉన్నవారిని దేవుడిగా ఆరాధించాలి అనే అధికారం ఎవరికీ ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టుగా అలా అనేవారిని మన దేశంలోనే, మన పురాణంలోనే రాక్షసులుగా చెప్పబడ్డారు. కాబట్టి ఫలానా వారినే భగవంతుడిగా నువ్వు ఒప్పుకొని ఆరాధించాలి అనేది రాక్షసుల పద్ధతి, మనుషుల పద్ధతి కాదు.
ఇక మనుషుల పద్ధతి ప్రజాస్వామ్యంలో గానీ, వివేకం కలిగిన వారి పద్ధతి ఎలా ఉంటదంటే, ఎవరు ఎవరినైనా దేవుడిగా భావించుకొని ఎలాగైనా పూజించుకోవచ్చు. ఎవరు ఎవరినైనా పూజించుకోవచ్చు, ఎలాగైనా పూజించుకోవచ్చు. ఆరాధన స్వేచ్ఛ. నేను ఒక మనిషినే దేవుడిగా భావించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంటాం తమిళనాడులో సినిమా యాక్టర్ 'ఖుష్బూ' గారికి గూడా మందిరం కట్టినట్టుగా మనం చదివాం. మరి ఒక సినిమా యాక్టర్‌కి మందిరం కట్టొచ్చా? ఎలా కడతావంటే, నా ఇష్టం అంటారు. అలాగా కొంతమంది గొప్ప గొప్ప వారికి 'ఎంజి రామచంద్రన్' గారికి కావచ్చు, కొంతమందికి అలా దేవాలయాలు ఉన్నట్టుగా విన్నాను. అటువంటప్పుడు ఒక యోగికి, ఒక సిద్ధపురుషుడికి, ఒక గురువుకి మందిరం కట్టవద్దు అనే అధికారం ఉంటుందా ఎవరికైనా? కనుక అది ఈ దేశంలో అర్ధరహితమైనటువంటి చర్చ అవుతుంది. కొన్ని మత రాజ్యాలుంటాయి. ఆ రాజ్యంలో రాజ్యమే మతాల మీద నడుస్తుంటుంది. కాబట్టి అంటే దాని అర్థం రాజ్యం అనగా చట్టం, అనగా న్యాయం, అనగా ప్రభుత్వం ఇవన్నీ మతాలను బేస్ చేసుకొని నడుస్తుంటాయి ఆ దేశంలో. కాబట్టి చట్టం, మతం 2 కలిసే ఉంటాయి. అంటే మతానికి విరుద్ధంగా నడుచుకుంటే అది చట్టానికి విరుద్ధంగా నడుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి చట్టం పనిష్ చేస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి, అందులోనూ లౌకిక రాజ్యం కాబట్టి, ఎందుకంటే ఈ దేశంలో అలా అనేకమైనటువంటి సంస్కృతులు, భాషలు, మతాల వారు కలిసి ఒక దేశంలో జీవిస్తున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి రాజ్యాంగం పెట్టవలసి వచ్చింది. మనకు కూడా దేశమంతా ఒకే భాష, ఒకే సంస్కృతి ఉండి ఉంటే ఖచ్చితంగా ఒకే పద్ధతిలో పెట్టేవారేమో. ఈ లౌకికం అని పేరు వచ్చేది కాదేమో. కాబట్టి ఈ దేశానికి లౌకికం తప్పదు. లౌకికం ఒకటే ఈ దేశాన్ని కాపాడగలదు, నడిపించగలదు, ఒక త్రాటి మీద ఉంచగలదు. అలా కాకుండా మనం ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి మత రాజ్యాంగం మార్చేస్తామంటే అది అనేకమైనటువంటి విపరీతమైన పరిస్థితులకు దారితీస్తుంది. దేశం నిరంతరం సంఘర్షణలతో నడుస్తుంది. అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పుడు ఉన్నట్టుగా మన దేశం ఇంత సుభిక్షంగా, ఇంతగా ఆర్థికంగా బలోపేతంగా ఉండదు. కాబట్టి ఈ దేశం ఎప్పుడూ లౌకిక రాజ్యంగానే ఉంటుంది. ఇది కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు కొంత మన ఆలోచన విధానం మారుతుంది. మోహన్ భగవత్ గారు ఏ ఉద్దేశంతో చెప్పినా వారు దేశం యొక్క అభ్యున్నతిని కోరి, సమాజం యొక్క శాంతిని కోరి చెప్తారు. కాబట్టి మనం వారు చెప్పిన ఉద్దేశం దేశం కోసమే. వారిని మించిన దేశభక్తులు ఎవరు ఉంటారు? కాబట్టి అంత గొప్ప దేశభక్తుడు ఒక విషయం చెప్పాడంటే దేశం కోసమే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ధర్మం అని కొత్తగా తీసుకురాకూడదు. దేశమే ముఖ్యం ధర్మం కంటే. ఏదైనా దేశం కోసమే కదా! దేశం బాగుండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ధర్మాన్ని కొద్దిగా సవరించుకోవడం ఇబ్బంది ఏం లేదు. ఏదైనా ప్రజల కోసమే కదా! ప్రజలను కష్టపెట్టి, ప్రజలను నష్టపరిచి కాదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మహాభారతంలో భీష్మాచార్యుల వారు ఒక ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఆయన ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండడం ధర్మం. అంటే ఆడిన మాట తప్పకుండా ఉండడం అనేది ధర్మం. పాపం ఆయన ఏమనుకున్నాడంటే ఆడిన మాట తప్పకుండా ఉండడమే ధర్మం కాబట్టి ఎదురుగా జరుగుతున్నవి ఎంత దుర్మార్గాలు జరుగుతున్నా కానీ, అలాగే రాజుగారి మాటను వ్యతిరేకించకుండా రాజు ఆజ్ఞలకు తల ఉంచి ఉండడమే ధర్మం. అదొక ధర్మం. మనం ఒక రాజ్యంలో ఉన్నామంటే రాజుగారు ఏం చెప్తే దాన్ని ఆచరించాలి. అదొక ధర్మం. ఆయన ఆ ధర్మానికి కట్టుబడ్డాడు. కానీ అక్కడ అధర్మం జరుగుతుంటే అడ్డుకోవడానికి అవకాశం ఉన్నా అడ్డుకోలేదు. ఎందుకంటే ఆడిన మాట తప్పకూడదు
ఆ ధర్మానికి కట్టుబడడం, రాజుగారి నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు, ఆ ధర్మానికి కట్టుబడి ఇలా ఉన్నాడు. కానీ అక్కడ అధర్మం జరుగుతుంది. దానికి ఆయన స్పందించలేదు. కాబట్టి అతను చేసింది అధర్మమే అని కృష్ణుడు అతన్ని శిక్షింపజేశాడు. కాబట్టి ఈ దేశంలో ప్రజల సౌఖ్యం కన్నా, ప్రజల శాంతి సౌఖ్యాల కన్నా, దేశం యొక్క భవిష్యత్తు కన్నా ఇంకేది ముఖ్యం కాదు అని. ఒక్కొక్కరికి ముఖ్యం కావచ్చు. ఇప్పుడు భీష్మాచార్యుడికి ఆయన అనుకున్న మాట మీద నిలబడాలి అనుకున్నాడు, నిలబడ్డాడు. రాజుగారి మాటను కాదనకుండా ఉండాలి అని తన యొక్క భృత్య ధర్మం మీద అంటారు కదా, రాజుగారు చెప్పిన దాన్ని పాటించడమే ధర్మం. ఆయనకు అది ధర్మం అనిపించింది. కృష్ణుడికి ఏమనిపించింది? వాళ్ళు చేస్తున్న అధర్మాన్ని నువ్వు ఆపి ఉంటే బాగుండేది. నీ సత్యవాక్కు పరిపాలన పక్కకి పెట్టి రాజ్యాన్ని నీ అధీనంలోకి తీసుకొని ఉంటే బాగుండేది, జరుగుతున్న అన్యాయాన్ని. అలాగా ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవించటానికి, శాంతి సౌఖ్యాలతో దేశం సుభిక్షంగా ఉండటానికి ఏ విధానం అయితే బాగుంటుందో ఆ విధానాన్నే మనం ధర్మంగా భావించవచ్చు. అదే లౌకికత్వం. లౌకిక రాజ్యాన్ని కూడా, లౌకికత్వాన్ని కూడా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. కొంతమంది లౌకిక రాజ్యం అనే పేరుతో మెజారిటీ ప్రజలను లెక్క చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేసి మైనారిటీ వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా ప్రయోజనం పొందాలని ఎవరైనా చూస్తే అది తప్పు, దాన్ని ఖండించాలి. అంతేకాని ఈ దేశానికి అసలు లౌకికత్వమే వద్దు, మత సిద్ధాంతమే బాగుంటుంది, హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టి దీన్ని హిందూ రాజ్యం చేద్దాం అనుకుంటే అది దేశానికి ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా, సామాజిక పరిస్థితుల రీత్యా అది కుదరదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, అయితే ఏదైతే ఉంది, గౌరవనీయులు భగవద్ గారు చెప్పిన దాని ప్రకారంగా అంగీకరించి ఈ సమస్యను ఇక్కడికి ముగించి ఉంటే బాగుండేది. మరి ఏ కారణంగానో బాబాగారు మళ్ళీ ఈ సమస్యకి ముగింపు దొరకకుండా మళ్ళీ మొదలైంది. అంటే సోదరులు భగవద్ గారు చెప్పినా మేము వారి అభిప్రాయంతో ఏకీభవించట్లేదు, మా అభిప్రాయాలు మావి అనే స్థితికి రావడం అనేది బాధాకరం. దురదృష్టం ఏంటంటే పూర్వకాలంలో పెద్దలు చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు పెద్దలు చెప్పినా వినం, మా ఇష్టం, మేము ఎవరిని లెక్క చేయము అనే సమాజం వచ్చింది. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పెద్దలు చెప్పింది, మహాత్ములు చెప్పింది వినే పరిస్థితి పోతుందో అది ధర్మానికి హాని కలిగినట్టుగా భావించబడుతుంది. పెద్దల మాట వినకపోతే ఇంకెవరి మాట వినరు. ఎవరి మాట వినకుండా ఎవరు దోచినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు పూర్తిగా సమాజం అస్తవ్యస్తమవుతుంది. అందుకనే చట్టం మాటన్నా వినాలి, పెద్దల మాటన్నా వినాలి, న్యాయస్థానం మాటన్నా వినాలి, మహాత్ముల మాట అయినా వినాలి. ఎవరో ఒకరి మాట వినకపోతే ఎలాగా? ఎవరు దోచినట్టు వాళ్ళు బతుకుతామంటే కుదరదు కదా. అది దేశం అనిపించుకోదు, అది సమాజం అనిపించుకోదు. కాకపోతే వారు అలా తిరిగి తనను తాను సమర్థించుకుంటూ భగవత్ గారిని ప్రశ్నిస్తూ వినయంగానే మోహన్ భగవత్ గారి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వారు మళ్ళీ వారి అభిప్రాయాలని యథాప్రకారం చెబుతూ వారి నోటికి కూడా ఇంతకుముందు ఉన్నంత పదును లేకపోయినా కొద్దిపాటి పదును ఇంకా ఉంది. ఆ రెక్లెస్, ఆ అహంకారం, ఆ మాట తీరు, నన్ను ఒప్పించండి అనేది. ఇప్పుడు విషయం ఏంటంటే మన హిందూ మతంలోనే తీసుకుందాం. శైవులు
విష్ణువే దేవుడు, అందరికంటే గొప్పవాడు అని శైవుల చేత ఒప్పించగలమా? సాధ్యమవుతుందా? అలాగని విష్ణు భగవానుడు దేవుడు కాకపోతాడా? అలాగే వైష్ణవుల చేత శివుడే సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అని ఒప్పించగలమా? మన మతంలోనే మనం ఆరాధించే శివకేశవులలోనే భేదం లేదు, ఇద్దరు ఒకటే అని స్వయంగా ఆదిశంకర భగవత్పాదుల వారి చెప్పినా ఇద్దరు ఒకటే అనే భావాన్ని ఇటు వైష్ణవుల చేత కానీ శైవుల చేత కానీ చెప్పించగలమా? కొందరు చెప్పొచ్చు, కొందరు చెప్పకపోవచ్చు. అలాగే శివుడే సర్వోన్నతుడని వైష్ణవుల చేత చెప్పించలేము, విష్ణువే సర్వోన్నతుడని శైవుల చేత చెప్పించలేము. మన మతంలో ఉన్న మనం ఆరాధించే మన ఆది దైవాలు వారి విషయంలోనే మనం ఒక అంగీకారానికి రాలేము. అటువంటప్పుడు బాబాగారు అందరికంటే గొప్పవాడు, అందరికంటే సర్వోన్నతుడు, విష్ణువు కంటే శివుడి కంటే అందరికంటే అమ్మవారి కంటే ఆయనే గొప్పవాడు అని ఒప్పుకుంటే ఎవరైనా మోహన్ భగవత్ గారు కానీ మన ప్రవచకులు కానీ అని నియమం పెట్టడంలో అలా ఒప్పుకుంటే నేను నోరు మూసుకొని కూర్చుంటాను అని అనడంలో లౌక్యం తప్ప సత్యం ఉందా, నిజాయితీ ఉందా? లేదు కదా. అర్థమైపోతుంది కదా. శివభక్తుల చేత విష్ణువే గొప్పవాడని అనిపించడం చేత కాదు, ఎవరూ చేయించలేరు. విష్ణు భక్తుల చేత శివుడే గొప్పవాడని చెప్పించలేము. అలాగే అటువంటప్పుడు బాబాగారు అందరికంటే గొప్పవాడు అని వాళ్ళ చేత చెప్పించాలని రూలు పెట్టడంలో ఎక్కడైనా సత్యం, ధర్మం కనపడుతుందా? లేదు. అంటే అదేదో సినిమాలో దుర్యోధనుడు అడిగినట్టుగానే ఉంటుంది. 5 ఊర్లు ఇమ్మని కృష్ణుడు చెప్పిన ఊర్లు అవి నావి కానివి, నాకు నా నా అధీనంలో లేనివి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసినవి, అవి కావాలని అడగడంలో సంధి చేసే ఆలోచన నిజంగా ఉందా అని అడిగినట్టుగానే మనం కూడా వారిని అడగాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి తెలివితేటలతో, తర్కంతో సత్యాన్ని తెలుసుకోవాలనుకోవడం దాని గురించి కూడా మనం మాట్లాడక్కర్లా. ఎందుకంటే ఎనిమిది చెప్పాం కదా, వారు కావాలని చేస్తున్నారు, నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నారు. వారిని లేపడం కష్టం, వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పడం కష్టం. కాబట్టి ఈ సమస్య ఎప్పుడు ఇలాగే ఉండాలి వారి దృష్టిలో. వారు ఎప్పుడూ బాబా గారిని విమర్శిస్తూ ఉండాలి. హిందూ సోదరులలో కొంతమందిని రెచ్చగొడుతూ ఉండాలి. సాయి భక్తులకు కోపం తెప్పిస్తూ ఉండాలి. ఇంకా వారి వారి ప్రయోజనాలు ఏమున్నాయో మనకు తెలియదు, కానీ సమస్య పరిష్కారం వారికి ఇష్టం లేదు. కనుక నేను కూడా వారు ఇంకా ఫస్ట్ ఏంటంటే వారు అన్నది బాబాగారు ముస్లిం. సరే, ఆయన సర్వోన్నతమైన దైవమా కాదా ఎవరి అభిప్రాయం వారిది, వదిలేద్దాం. కానీ బాబాగారు ముస్లిం అనే దాన్ని మాత్రం మోహన్ భగవత్ గారు కొట్టిపడేశారు. ఆయన ముస్లిం కాదు, ఆయన సనాతన సంతు పురుషుల్లో ఒకరు. గజాన్ మహారాజ్, నారాయణ మహారాజ్, మాణిక్య ప్రభు, అక్కలకోట స్వామి, వీరిలాగా బాబాగారు కూడా ఒక సనాతన ధర్మానికి సంబంధించిన సంతు పురుషుడు. సనాతన ధర్మం కోసం వారు పనిచేశారు. వేదాల్లో, ఉపనిషత్తులో ఉన్న జ్ఞానాన్ని వారు 10 మందికి అందజేశారు. ఆ మార్గంలోనే నడిపించారు. వారు పూర్తిగా హిందువులకు సంబంధించినటువంటి సిద్ధపురుషులు. షిరిడి క్షేత్రం పూర్తి హిందూ సంప్రదాయంలో నడపబడుతుందని ఇలా క్లారిటీగా చెప్పారు. అంతవరకు ఓకే. ఆ విషయంలో క్లారిటీకి వచ్చేయండి. బాబా ముస్లిం కాదు ఫస్ట్, మోహన్ భగవత్ గారు చెప్పిన ప్రకారంగా. సరే, మీరు వారు చెప్పినా వినను, నాకున్న సంశయాలు నాకున్నాయి కాబట్టి నా వాదన నేను వినిపిస్తూనే ఉంటానంటే మీ ఇష్టం, దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు.
మీరు చెప్పే ప్రతి వాదనకి ఇంతకు ముందులా కాకుండా నేను కూడా మీలాగా నోరు పారేసుకోకుండా ఒక వివరణ మాత్రం ఇస్తూనే ఉంటాను. ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ మీరు మీ మాటని తప్పి, ధర్మాన్ని తప్పి, మళ్ళీ ఈ సమస్యని యథాతథంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఈ యొక్క హిందూ మతంలో పుట్టినందుకు, హిందూ మత ధర్మాలను ప్రేమిస్తున్నందుకు, బాబాగారు మమ్మల్ని హిందూ ధర్మంలోనే నడిపిస్తున్నారు కనుక ఆ సత్యాన్ని లోకానికి తెలియచెప్పడానికి నేను కూడా గౌరవప్రదంగానే ఇలాగే సమాధానం ఇస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, బాబాగారి మందిరాలని మీరు దర్గాలతో పోలుస్తున్నారు. దర్గాలకు కూడా అందరూ హిందువులే వెళ్తుంటారు. అంత మాత్రం చేత ఆ దర్గాలన్నీ కూడా హిందూ టెంపుల్ అవుతాయా? అలాగే ఆ దర్గాల్లో పూజింపబడుతున్న మహాత్ములందరూ కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అవుతారా? ఇలా ఏవో కొన్ని చిత్రమైన ప్రశ్నలు వేశారు. దర్గాలకి, సాయిబాబా గారి మందిరాలకు ఉన్న తేడా ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. దర్గాలలో విగ్రహాలు ఉండవు. నాకు తెలిసినంత వరకు నేను కూడా 1, 2 దర్గాలు వెళ్ళి చూశాను. అక్కడ కేవలం సమాధులు ఉంటాయి. ఆ దర్గాలో విగ్రహారాధన ఉండదు. బాబాగారి మందిరంలో విగ్రహారాధన జరుగుతుంది. స్వయంగా బాబాగారినే విగ్రహ రూపంలో ఆరాధన చేస్తున్నారు కాబట్టి దర్గాలో విగ్రహారాధన ఉండదు. అలాగే దర్గాలో హిందూ దేవతా విగ్రహాలు ఉండవు. బాబాగారి మందిరంలో హిందూ దేవతా విగ్రహాలు ఉంటాయి. దర్గాలో అభిషేకాలు, పూజలు, హారతులు ఉండవు. బాబాగారి మందిరంలో అభిషేకాలు, పూజలు, హారతులు ఉంటాయి. బాబాగారి మందిరాలలో విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసాలు, శ్రీరామనవమి పర్వదినాలు, దసరా ఉత్సవాలు, నవరాత్రులు, హిందూ పర్వదినాలన్నీ కూడా బాబాగారి మందిరాల్లో జరుగుతుంటాయి. దర్గాల్లో ఇవేవి జరగవు. దర్గాలో ముస్లిం పూజారులు ఉంటారు, హిందూ పూజారులు ఉండరు. బాబాగారి మందిరాల్లో సనాతన ధర్మానికి చెందిన బ్రాహ్మణోత్తములు ఉంటారు. స్వయంగా బ్రాహ్మణులు, వేదాలు, పురాణాలు చదివిన బ్రాహ్మణులు బాబా మందిరాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. ఏ రకంగా చూసినా 1% కూడా సాయిబాబా గారి మందిరాలు దర్గా అనడానికి ఒక్కటి కూడా కనిపించదు. మీకు ఉండేది ఏదన్నా ఉంటే సమాధి అనుకుంటే అది షిరిడీలో మాత్రమే ఉంది బాబా సమాధి మందిరం, ఇంకెక్కడా లేదు. సమాధి మోడల్ కట్టుకున్న వాళ్ళు కట్టుకుంటారు. అందులో ఏ ఏ శరీరము బాబాగారి శరీరము లేదు. అక్కడ బాబాగారి సాయి కోటి రాసిన గ్రంథాలను నిక్షిప్తం చేసి ఉంచుతారు. అంటే సమాధిలాగా కట్టి దాంట్లో సాయి కోటి పెట్టి ఉంచుతారు. కాబట్టి అది సమాధి కాదు. సమాధి ఒక్కటే షిరిడీలో ఉన్నది సమాధి. ఇక సమాధులని పూజించే ఆచారం హిందువులో ఉందా అంటే ఉంది. రమణ మహర్షి గారి సమాధిని ఇప్పటికి కూడా వేలాది మంది దర్శిస్తుంటారు. నాకు తెలిసి ప్రతిరోజు అక్కడ రమణ మహర్షి గారి సమాధి ఉంది. సేమ్ బాబాగారి లాగే విగ్రహం కూడా ఉంది. అక్కడ రోజు వారికి అభిషేకము వేదమంత్రాలతోటే చేస్తారు. అలాగే రామకృష్ణ పరమహంస గారి సమాధి, స్వామి వివేకానంద గారి సమాధి, అరవింద ఘోష్ గారి సమాధి, ఇలా అనేక మంది మన హైందవ మహాత్ముల సమాధులు ఉన్నాయి. ఆ సమాధి మందిరాలను దర్శిస్తుంటారు. ఎంతోమంది అవధూతల సిద్ధపురుషుల సమాధులను దర్శిస్తుంటారు. వారికి మందిరాలు నిర్మించబడ్డాయి. వెంకయ్య స్వామి వారి, భగవాన్ వెంకయ్య స్వామి వారి సమాధి, సత్సాయిబాబా గారి సమాధి ఉన్నాయి. కాబట్టి హిందూ మతంలో కూడా శరీరం విడిచిపెట్టిన సిద్ధపురుషుల సమాధుల్ని దర్శించటం,
పూజించటం ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా మీరు సాయిబాబా గారి మందిరాన్ని దర్గా అనడానికి 1% కూడా రీజన్ లేదు. కేవలం మీ మనసులో ఉన్నటువంటి ఆ ద్వేషభావం వల్ల ఆ పదాలు పెట్టి బాబాను అవమానిస్తూ, బాబా భక్తుల్ని అవమానిస్తూ ఉన్నారు. అవమానించటమే పనిగా, ద్వేషించటమే పనిగా పెట్టుకుంటే దానివల్ల సత్ఫలితాలు ఎప్పుడు రావు. సనాతన ధర్మం పేరు చెప్తున్నారు కాబట్టి చక్కగా నిజాయితీగా మాట్లాడండి. మీరు చెప్పిన వీడియోలోనే ఒక మాట అన్నారు, సచరిత్ర ఆధారితంగా బాబాగారు ఎక్కడ పుట్టారో తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు, వారి తల్లిదండ్రులు తెలియదు. సచరిత్రలో చెప్పినట్టు 1835 ఆ ప్రాంతంలో పుట్టినట్టుగా చెప్పబడుతుంది. మరి అటువంటప్పుడు 250 సంవత్సరాల నుంచి వారి ఆరాధన ఎలా జరుగుతుందని చెప్తారు మోహన్ భగవత్ గారు అని ప్రశ్న చేశారు. వారిని ప్రశ్నించడానికి మీరు చెప్పినటువంటి ఆ విషయంలోనే బాబా తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు అని మీరే స్వయంగా ఒప్పుకుంటూ మళ్ళీ బాబా గారి పేరు పలానా ముస్లిం పేరు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు పలానా ముస్లిం తల్లిదండ్రుల పేరు, వారు పలానా ప్రాంతం నుంచి వచ్చారు అని ఈ కట్టుకథలన్నీ మళ్ళీ మీరే అల్లారు. మీరే తల్లిదండ్రుల పేర్లు చెప్పారు, బాబా పేరు చెప్పారు, ముస్లిం పేర్లు, పలానా ప్రాంతంలో పుట్టారని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు భగవత్ గారిని ప్రశ్నించడానికి వచ్చేసరికి సచరిత్ర ఆధారితంగా వారి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వారు ఎక్కడ పుట్టారో తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. ఎలా చెప్తారండి భగవత్ గారు 250 సంవత్సరాలు అని చెప్పేసి వారిని క్రాస్ చేయడానికి దాన్ని వాడుకున్నారు. మీ నోటి నుంచి బాబా గారు సత్యం బయటపెట్టారు. తల్లిదండ్రులు ఎవరో తెలియని వారు, ఏ ప్రాంతంలో పుట్టినో తెలియని వారు, ఎక్కడ పుట్టారో తెలియని వారికి మరి ముస్లిం తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ముస్లిం పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ముస్లిం మతం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా ఎలా పడితే అలా మార్చేసుకుంటూ విలువలు తగ్గిపోతాయి కదా సోదరా. సనాతన ధర్మంలో సత్యం కదా, ప్రాణం పోయినా అసత్యం పలకకుండా నిలబడ్డం, అన్నమాట మీద శాశ్వతంగా నిలబడ్డం సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచరణ. సనాతన ధర్మ ఆచరణాలు మన అవన్నీ వదిలేసేసి కేవలం సనాతన ధర్మం పేరు చెప్తే సరిపోతుందా? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా మీరు సరైన పద్ధతుల్లో ఏవైనా సంశయాలు ఉంటే సరైన పద్ధతుల్లో అడిగితే తప్పకుండా సమాధానాలు చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ వీడియో అక్కడ కాదు, స్టూడియోలో కాదు, 4 గోడల మధ్యలో కాదు, నలుగురి మధ్యలో ప్రజల న్యాయ నిర్ణేతలు. ఇందాక ఎక్కడో వెళ్ళిపోయి చెప్పేటప్పుడు. కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు, బాబాను పూజించే భక్తులే న్యాయ నిర్ణేతలు. కాబట్టి మీరు ఏదైనా బాబా గారి మందిరానికి మొన్న బాబా చెప్పించినట్టుగా నెల్లూరు అద్దాల సాయి మందిరం కానీ, మార్కాపూర్ నెహ్రూ బజార్ సాయిబాబా గారి మందిరం కానీ మీరు వస్తే భక్తులందరినీ కూర్చోబెట్టి వారి సమక్షంలో సచరిత్ర మీద, బాబా గారి మీద మీకున్న డౌట్స్ మీరు చెప్పండి. మాకున్న సమాచారం మేరకు సచరిత్ర ఆధారితంగా కానీ, ఇతర గ్రంథాల ఆధారితంగా కానీ, బాబా జీవన విధానం ఆధారితంగా కానీ మేము చెప్తాం. సత్యం ఏంటో భక్తులు నిర్ణయం చేస్తారు. ఇలా జరిగితే ఏదైనా బాగుంటుంది. కేవలం ఇద్దరు కూర్చొని గట్టిగా అరుచుకొని, తిట్టేసుకొని, కొట్టేసుకొని ఎటు తేల్చకుండా వదిలేసేదానికంటే న్యాయ నిర్ణేతలు కూడా ఉండాలి కదా. కాబట్టి ఇది భక్తులకు సంబంధించిన విషయం కాబట్టి, ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి, ప్రజల సమక్షంలో, భక్తుల సమక్షంలో ఈ చర్చ జరిగితే బాగుంటుందేమో ఆలోచించి మీరు అలా రాగలిగితే బాగుంటుంది. చక్కగా ఈ యొక్క సమస్యకి పరిష్కారం ప్రజల ద్వారా, భక్తుల ద్వారా వస్తుందని అనుకుంటున్నాను. సాయిరామ్. జై శ్రీరామ్. ఓం సాయిరామ్. జై వీరాంజనేయ.